హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరికీ హ్యాపీ సండే ఫ్రెండ్స్. ఏంటి పొట్ట కాలుస్తుంది అనుకుంటున్నారా? అవును ఫ్రెండ్స్, ఎప్పుడు స్వీట్ కార్న్స్ అయితే ఉడకబెడుతూ ఉంటాం కదా. ఉడకబెట్టి తింటమే అందరికీ తెలుసు. ఒక్కసారి ఇలా కాల్చి చూడండి, టేస్ట్ అయితే చాలా అంటే చాలా మంచిగా టేస్ట్ సూపర్ ఉంది అసలు. ఒక్కసారి కాల్చుకొని తిండి ఇంకా మళ్ళీ వదలరు అనమాట లైఫ్లో. ఇంకా మళ్ళీ బాయిల్ చేసి ఉప్పు కారం నిమ్మకాయ అవన్నీ అద్ది తింటాం కదా, అసలు అలా మళ్ళీ మర్చిపోతాను అనమాట. ఈ టేస్ట్ అంతా అసలు మత్తిపోతుంది అనమాట. టేస్ట్ మామూలుగా లేదు అసలు, అంత టేస్ట్ ఉందో. ఇక పాపకైతే స్వీట్ కార్న్ కాల్చి ఇచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నాకు మా సార్కి అయితే టీ అయితే పెట్టుకుంటున్నాం. పాలు అయితే పోసాను. నేను ఒకదానే పెట్టుకుంటే మా సార్ని అయితే నాకు కూడా పెట్టు, ఈరోజు తలనొప్పి వస్తుంది అనమాట. ఇక అందుకే ఇద్దరికైతే పెడుతున్నాను అనమాట. షుగర్ అయితే చూసి వేస్తున్నా, స్పూన్తో వేస్తే సరిపోవట్లేదు, నువ్వు స్వీట్ తక్కువ వేస్తున్నావు అన్నారనమాట. అందుకని ఇంకా హ్యాండ్తో వేస్తున్నాం. మళ్ళీ హ్యాండ్తో వేస్తుంది ఏంటి అని అనమాకండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా టీ అయితే చూడండి మరిగిపోతుంది అనమాట. ఇద్దరం టీ అయితే తాగేసాం ఫ్రెండ్స్. ఇంకా మా సార్కి టీ ఇచ్చి ఇంకా నేను కూడా టీ తాగేసేసాను. ఇంకా నెక్స్ట్ పిల్లలు అయితే నిద్ర లేచారు. ఇంకా వాళ్ళ కోసం అయితే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేయాలి కదా. ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే రవ్వ ఉప్మా చేద్దామని, గోధుమ రవ్వ ఉంటుంది కదా, రవ్వ ఉప్మా చేద్దామని చెప్పేసి రవ్వనైతే నానబెట్టుకొని తాలింపు అయితే పెట్టేసుకొని ఇంకా ఎసరు కూడా వేసేసుకున్నా, చూపిస్తున్నా చూడండి. అందులో టమాటా, క్యారెట్, ఇంకా పల్లీలు ఇవన్నీ వేసాను అనమాట. ఇంకంతే, ఇంకేమి వేయలేదు. తర్వాత ఇంకా అదంతా ఎసరు మరగాలి కదా. ఎసరు మరిగే వరకు ఈ రవ్వ అయితే నానుతుంది. నానిన రవ్వ అయితే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది, త్వరగా ఉడుకుతుంది అనమాట. శుభ్రంగా కడిగి పెట్టుకున్నా. ఇంకా అది రాగానే ఎసరు రాగానే ఇంక ఎసరులో వేసేసి అయితే ఇక మొత్తం మళ్ళీ ఒకసారి తిప్పుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. అది హైమంట్లో పెడితే ఏమవుతుందంటే అది పైకి పడిపోతుంది అనమాట, పొంగుతుంది కదా. పొంగేటప్పుడు ఈ రవ్వ కూడా మొత్తం చిందిపోతుంది, గ్యాస్ స్టవ్ అంతా చికచికాక అవుద్ది అనమాట. ఇక తర్వాత ఇంకా అందులో వేసేసుకొని ఇంకా మూత పెట్టుకొని సిమ్లో ఇంకా ఉడికించుకుంటూ గంటతో తిప్పుకుంటూ ఇంకా ఉడికించుకోవాలన్నమాట. అలా ఉడికిన ఇంకా రవ్వ ఉప్మా అయితే మా పిల్లలకైతే అందులో ఇంకా పంచదార అయితే వేసి ఇచ్చాను అనమాట. వాళ్ళైతే పంచదార వేసుకొని తిన్నారు. నేనైతే నైట్ వీడియో పెట్టాను కదా, ఇంకా వంకాయ కర్రీ చేశానని చెప్పేసి నేనైతే రవ్వ ఉప్మాలో ఈరోజు వంకాయ కర్రీ అయితే వేసుకొని తిన్నాను అనమాట. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మీలో ఎంతమందికి ఈ టేస్ట్ తెలుసో కామెంట్ చేయండి. ఉప్మాలో పంచదార చట్నీ కాకుండా కర్రీ కూడా వేసుకొని తినచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.